ముంబైలో జరిగిన ఈ ఘటనను వార్త అనడం కూడా తక్కువే. ఇది మనుషులపై ఉన్న నమ్మకాన్ని పగలగొట్టే దారుణం. జీర్ణించుకోలేని నిజం. ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి. కానీ ఆమె శరీరం మాత్రం ఆ నరకాన్ని భరించింది. భరిస్తూనే ఉంటుంది. ఈ ఘటన మేలో జరిగింది. ఆమె హెల్త్ బాగోలేదని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు పేరెంట్స్. టెస్టులు చేయిస్తే గుండె పగిలేలాగా, ఆకాశం ఊడిపడేలాగా ఆ టెస్ట్‌లో ఒక నిజం బయటపడింది. ఆమె ప్రెగ్నెంట్. ఎవరు చేశారు అన్నది ఆ అమ్మాయికి చెప్పలేని పరిస్థితి. దీంతో పోలీసులే రంగంలోకి దిగారు. పోలీసులు తండ్రితో సహా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళను, బంధువులతో కలిపి మొత్తం 17 మందిని డీఎన్ఏ టెస్టులు చేయించారు. డీఎన్ఏ టెస్టులు చివరకు బయటపడ్డ నిజం. నిందితుడు ఇంకెవరో కాదు, ఆమె కన్న తండ్రే. కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే మానసిక వైకల్యంతో ఉన్న తన కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూనే వచ్చాడు. ఈ వార్త వింటే ఒక ప్రశ్న వస్తుంది కదా! ఇలాంటి వాడిని తండ్రి అనాలా? రక్షకుడిగా ఉండవలసిన తండ్రే రాక్షసుడిలా మారితే ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఈ ఘటన మన సమాజానికి ఒక చెంపదెబ్బ. ఆడపిల్లల్ని ఇంకెక్కడ సురక్షితంగా ఉంటారు? ఇంకెక్కడ వాళ్ళకి సేఫ్టీ అనేది ఉంటది? సమాజంలో సేఫ్టీ ఉండదు. ఇంట్లో సేఫ్టీ ఉండదు. స్కూల్లో సేఫ్టీ ఉండదు. ఎక్కడా సేఫ్టీ ఉండదు. ఇంకా ఆడపిల్లల్ని ఎలా పెంచాలి? ఉండి ఉండి మానవత్వం, మనిషితనానికి అసల ఏమైపోతుంది? ఎంత దిగజారిపోతున్నారో కదా! ఇలాంటి భయంకరమైన నిజాలు రోజుకొక చోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. కానీ ఈ సమాజానికి మార్పు ఎక్కడి నుంచి మొదలవుతుందో అర్థం కావట్లేదు. మన నుంచి మార్పు మొదలవుతేనే సమాజం బాగుపడతది. జస్ట్ ప్లీజ్ పిల్లలందరికీ అవేర్‌నెస్ కల్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.